ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఇటు రీతిగా మీ మధ్యలోనికి నడిపించబడ్డానని దృఢంగా నమ్మచ్చు. మొదట దేవుని మహింపరుస్తూ ఆహ్వానించినటువంటి పెద్దలకును, ముఖ్యంగా స్థానిక పాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, విచ్చేసిన దేవుని యందు బహుప్రియులైన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, మన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఒక చిన్న మాట బైబిల్లో ఉన్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5 నుండి కొన్ని మాటలు మనము చదువుకొని మరొక చిన్న ప్రార్థన చేసుకొని వివరణలోనికి ప్రవేశిద్దాం. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీ లేదు. చాలు సిస్టర్. చదవబడిన వాక్యం గురించి, దేవుడు ఇవ్వబోయే సందేశం గురించి మరొకసారి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సెలవు చేత వివరణలోనికి మనం ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఏ ఉద్దేశంతో మీ యొక్క బిడ్డల మధ్యలో మీ సేవకునిగా నన్ను నిలువబెట్టారో నాకైతే తెలియదు, కానీ సంపూర్ణముగా మీ యొక్క నడిపింపు కొరకై మీ పాద సన్నిధిలో నన్నును వినుచున్న మీ బిడ్డలను సమర్పించుకుంటూ మా ఆత్మీయ జీవితం మీకు మరింత సమీపంగా మారుటకు ఉపయోగపడే మీ యొక్క సందేశమును మాకు బయలుపరిచి తద్వారా మేము మరింత బలపడుటకు సహాయం చేయమని ప్రాధేయపరచు మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ మమ్మల్ని బహుగా తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సభల గురించి, అనగా ప్రతి మాసం, మరియు ఇక్కడ నేను ప్రవేశించినప్పటి నుండి విన్నటువంటి మాటల విషయంలో నాకు అర్థమైనటువంటి విషయం, దేవుడే హెచ్చింపబడాలి కానీ మనిషికి ఏమాత్రము గుర్తింపు కానీ, ఒక మనిషి హెచ్చింపబడాలి అనేటువంటి ఉద్దేశం కానీ ఇక్కడ ఏమాత్రము కనబడక, సంపూర్ణంగా ఆయన మహిమ కొరకే, మనందరి రక్షణ కొరకే ఈ సభలు జరుగుతున్నాయని నేను అర్థం చేసుకోవడం జరిగింది. దేవుని వాక్యాన్ని వెంబడించచ్చు, ఆ వాక్యం ద్వారా మనందరి ఆత్మీయ జీవితం బలపడి దేవునికి మహిమకరంగా మనము ఈ జీవితాన్ని భూమి మీద ముగించాలనేటువంటి ఉద్దేశం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయితే ఒక విషయాన్ని నేను మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను. మనం భోజనం చేయు ప్రతిసారి మన చేతికి వచ్చిన ప్రతి మెతుకు రైతు పండించాడనే విషయం మనకు తెలుసు. తీసుకునే పప్పు దినుసులు కావచ్చు, వివిధ రకాలైన ధాన్యం కావచ్చు, ఎవరు పండించారు అని అంటే రైతు పండించాడు. కానీ తినే ప్రతి ముద్దకు
నా చేతికున్న బియ్యపు గింజ ఏ రైతు పండించాడని విచారించి ఆ గింజను మనం తీసుకోం. అడుగుతామా? ఒక షాప్కి వెళ్ళి మనం రైస్ బ్యాగో లేకపోతే వివిధ రకాలైన దినుసులన్నీ కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ప్రతి ధాన్యపు గింజను మనం పట్టుకొని ఈ ధాన్యపు గింజ ఏ రైతు పండించాడో చెబితేనే నేను ఈరోజు భోజనానికి కూర్చుంటాను అంటే అవుతుందా చెప్పండి? ఇక జీవితకాలం అంతా ఆకలితో అలమటించిపోవాల్సిందే. ఆ ధాన్యపు గింజ ఎవరు పండించారనేది మనకు అప్రస్తుతం. ధాన్యం అందిందా లేదా, మన ఆకలి తీరుతుందా లేదా, అది ఆరోగ్యకరంగా మనకు అందుతుందా లేదా, అది ప్రాముఖ్యం. శరీరానికి ఈ ఆహార పదార్థాల వెనుక మనం ఎలాగైతే విచారించమో, ఇది ఏ రాష్ట్రం నుంచి వచ్చింది, ఏ ఊరు నుంచి వచ్చింది, ఏ దేశం నుండి వచ్చింది, ఏ రైతు పండించాడు, ఫలానా రైతు పండిస్తే నేను తినను, లేదు నాకు నచ్చిన మెచ్చిన రైతు పండిస్తేనే నేను ఈరోజు ఈ పప్పు తింటాను, ఈ అన్నం తింటాను అనేటువంటి కండిషన్స్ మనము పెట్టం. కానీ ఒకటైతే పాటిస్తాం, మన పళ్ళెంలోనికి వచ్చే ఆహారం ఏదైతే ఉందో అది శుభ్రంగా ఉందో లేదో పరిశీలించుకొని తింటాం. అందులో ఏమైనా రాళ్ళో మట్టి పిల్లలో ఏమైనా కనబడితే తీసి పక్కన పడేస్తాం, ఎందుకంటే అది ఆహారం కాదు కనుక. అలానే ఈ భూమి మీద దేవుని నామమున వచ్చి ప్రకటిస్తున్న సేవకులు కూడా వాక్యం అనే విత్తనాన్ని విత్తి జీవాహారమును, దేవుడిచ్చిన వాక్యమనే ఆహారమును పంచుతున్నప్పుడు ఏ వ్యక్తి వచ్చి ఆ ధాన్యం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు అనేది అప్రస్తుతం. జీవాహారం అందుతుందా లేదా అనేది ముఖ్యమే, కానీ అందిస్తున్నది ఎవరు అనే దాంతో అవసరం లేదన్నట్లుగా ఇక్కడ సభలు జరుగుతున్నాయని నాకు అర్థమైంది. దానికి సంబంధించి చదువుకున్న 3వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనుషులమైన మేమెవరం? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పౌలు గారు, అపోల్లో గారు అలాంటి గొప్పవారే పరిచర్య చేసి అనేక దేశాలలో పౌలు గారు ప్రయాణాలు చేసి సువార్త ప్రకటించినటువంటి ఆయనే నేను ఎవరినండి అని మాట్లాడుతున్నాడు అక్కడ. నేను కాదు హెచ్చింపబడాల్సింది, ఆ దేవుడు హెచ్చింపబడాలి. గుర్తింపు ఆయనకే, ఘనత ఆయనకే, మహిమ ఆయనకే, ప్రభావము ఆయనకే. ఉదాహరణకు ఈ గ్రామంలో ఎప్పుడైనా ఒక పోస్ట్మన్ ఎవరైనా ఉత్తరాలు రాస్తే తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి ఒక లెటర్ ఇస్తున్నాడు అనుకోండి, వచ్చిన ఉత్తరాన్ని ఆ ఇంటికి వచ్చి ఆ వ్యక్తికి ఇచ్చి వెళ్ళడం ఆయన యొక్క ధర్మం, ఆయన యొక్క ఉద్యోగ బాధ్యత. అది ఎలాగైతే ఎక్కడి నుండో వచ్చిన ఉత్తరాన్ని మోసుకొని వచ్చి ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో అది మనకు అర్థం కాని భాషలో ఉందనుకోండి, అర్థం కాని విషయంలో ఉండుంటే కొంచెం కాస్త చదివి పెడతారా అని కూడా అడుగుతాం మనం. ఇప్పుడంటే విద్య లిటరసీ అనేది ఎక్కువైపోయింది, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఒక 20-30 సంవత్సరాల క్రితం, ఇంకా ఒక 40 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోతే అక్షరాస్యత చాలా తక్కువ. అలాంటప్పుడు ఉత్తరం ఎవరైతే మోసుకొని వచ్చింటారో ఆ వ్యక్తినే కొంచెం రిక్వెస్ట్ చేస్తారు, బ్రతిమలాడతారు. అందులో ఏముందో కొంచెం తీసి మాకు చదివి వినిపించు అని అంటారు. ఉత్తరం రాసిన వ్యక్తి గొప్పవాడవుతాడా, ఉత్తరాన్ని మోసుకొని వచ్చిన వ్యక్తి గొప్పవాడవుతాడా? ఆ ఉత్తరాన్ని ఎవరైతే రాశారో వారే గొప్పవారు అవుతారు, కానీ మోసుకొని వచ్చిన వారు ఏమాత్రం గొప్పవారు గారు. అలా అని నేను వారిని తక్కువ చేస్తున్నానని నేను అనట్లేదు కదా. నా ఉద్దేశం ఏంటంటే ఇది తన సొంత మాటలు కాదు. పోస్ట్ మ్యాన్ గారు చదివినా కూడా
అది ఆయన సొంత మాటలు కాదు, వేరే వారు ఎవరో రాసిన మాటలను ఈయన చదివి వినిపించారు. ఇది మనకు అర్థమైతే, ఈ విషయాలు మనకు స్పష్టంగా అర్థమైతే, దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాసి మన చేతుల్లో పెడితే ఆయన మాటలను, ఆయన వాక్కులను, ఆయన వాక్యాన్ని ఆయన సేవకులుగా, పరిచారకులుగా మోసుకొని వచ్చి కొంచెం వివరించి వెళ్ళిపోవడమే మా బాధ్యత. ఉత్తరం మోసుకొని వచ్చాడు కదా అని విన్నవారు పోస్ట్ మ్యాన్ గారికి జీతం ఇవ్వరు. జీతం ఇచ్చేది ఎవరు? పోస్ట్ మ్యాన్ గారికి తనను ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ సంస్థ, ప్రభుత్వం, అధికారికంగా నియమించినటువంటి ఆ ప్రభుత్వం తగిన సమయం ముందు పోస్ట్ మ్యాన్ గారికి జీతం ఇస్తారు. నేను ఉత్తరం చదివి పెట్టాను కనుక, ఆ ఉత్తరంలో ఏముందో వివరించాను కనుక, నువ్వు ఇప్పుడు విన్నావు కనుక నీవే నాకు ఇవ్వాలి అని మొండి పట్టేసుకొని కూర్చోకూడదు. ఇంకెప్పటికీ పోస్ట్ మ్యాన్ ఇంటికి రానివ్వరు అలాంటి పనులు చేస్తే. అయితే జీతం ఇచ్చేది మరొకరు, తనను అపాయింట్ చేసినటువంటి ప్రభుత్వం. అలానే వచ్చి దేవుని యొక్క వాక్యములను, ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించి వెళ్ళిపోతే తగిన కాలమందు, తగిన సమయమందు దానికి బహుమానము లేదా జీతం ఇచ్చి ఏర్పాటు చేసేది ఎవరంటే పంపించిన దేవుడే. కాబట్టి వీటన్నిటిని మనసులో పెట్టుకుని ఈ సభకు నన్ను ఆహ్వానించినప్పుడు ప్రభువును గూర్చిన, యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చిన అవగాహన లేకపోవడం వలనే బలైపోతుంది క్రైస్తవ్యంలో భక్తిహీనత వలన అనే అర్థం ఉన్న, ఇప్పటికీ టైటిల్ ఇక్కడే కనబడుతుంది మనకు, భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న క్రైస్తవ్యం. 1 సంవత్సరం పాటు ప్రతి మాసం ఇదే అంశం మీద ఈ సభలు ప్రతి నెలలో జరుగుతున్నాయనంటే ఇది ఎంతో విలువైనది కనుకనే, భ్రమపరచు ఆత్మకు బలైపోకూడదన్న ఉద్దేశంతోనే ప్రేమపూర్వకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి సభలు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ యొక్క అంశానికి సంబంధించిన వచనం మనకు కనబడుతుంది. బహుశా ఇది మనం చూసి ఉండవచ్చు కూడా గతంలో జరిగిన ప్రతి మీటింగ్లో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. మనము దేవుని సంబంధులం అంటే భూమి మీద దేవుని సంబంధులు, దేవుని సంబంధులు కానివారు అనే 2 వర్గాలు కనబడుతున్నాయా? 2 గుంపులు కనబడుతున్నాయా? అంటే దేవుడు ముందుగానే పలానా వారు నావారు, పలానా వారు నావారు కారు అని ఆయన ముందుగానే విభజించి భూమి మీదకి మనుషులు పంపించాడా? అలా కాదుగా. దేవుడు ఎప్పుడు కూడా నేను కొందరిని మాత్రమే ఏర్పరచుకున్నాను, మిగిలిన వారిని విడిచిపెట్టేశాను అనే ఉద్దేశం దేవునిలో ఎప్పుడు కనపడదు. ఒకవేళ అదే నిజమైతే, నేను కొందరినే ప్రేమిస్తున్నాను, మరికొందరిని, అనేక మందిని నేను ఏమాత్రము ఏర్పాటు చేసుకోలేదు అనే అభిప్రాయం దేవునికి ఉంటే, ప్రతి ఉదయాన ఈ సూర్యుడు కూడా ఆయన ఏర్పరచుకున్న వారికి మాత్రమే వెలుగునివ్వాలి. ఎందుకంటే దేవుని చేత నడిపింపబడుతున్న ప్రకృతిది. దేవుడు చెప్పాడు, ఆయన వారికి మాత్రమే నేను సూర్యోదయం కలుగజేసి, ఆయనకు సంబంధించిన వారికి మాత్రమే వర్షాలను కురిపింపజేసి,
ఆయనకు సంబంధించిన వారికి మాత్రమే ఈ ప్రకృతిలో గాలిని పీల్చుటకు, ఊపిరికి ఉపయోగపడే శ్వాసను దయచేయాలని ప్రకృతి ఒకవేళ స్తంభించిపోతే మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏమైపోతుంది? మనిషి తనంతట తాను సూర్యుడిని చేయలేడు, చంద్రుణ్ణి చేయలేడు. ఈ ప్రకృతిలో దేవుని చేత చేయబడినది దానికి ప్రత్యామ్నాయంగా మనిషి ఏది చేయలేడు. సూర్యుని చేశాడు దేవుడు, నేను సూర్యుని చేస్తాను అని మనిషి తీర్మానం చేసుకొని కంకణం కట్టుకొని కూర్చుంటే అవుతుందా? సాధ్యపడదు. దేవుడు భూమిని చేశాడు కాబట్టి దేవునితో సమానంగా నేను కూడా మరొక భూలోకాన్ని తయారు చేస్తానంటే అయ్యే పని కాదు అది. మన పరిధి లేదా మన పరిమితి ఎంతవరకు అంటే దేవుడు ఇచ్చిన వాటిని మనము ఉపయోగించుకోవడం వరకు మాత్రమే మన పని. అది ఏ రీతిగా ఏ విధంగా ఉపయోగించుకుంటామన్నది దేవుడిచ్చిన మేధస్సు చేతనే సాధ్యమవుతుంది. అది దేవుడే మనిషికి జ్ఞానం ఇవ్వకపోతే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియని పరిస్థితి. మనిషికి దేవుడిచ్చిన జ్ఞానము చేత, మేధస్సు చేత రకరకాలైన వాటిని కనుగొన్నాడు. ఈరోజు ఏరోప్లేన్ ఎక్కి, విమానం ఎక్కి మనం ప్రయాణం చేయగలుగుతున్నామంటే ఎవరికో దేవుడు మేధస్సును పెట్టి ఉన్న జ్ఞానంతో వాటిని తయారు చేసుకోగలిగే బుద్ధి జ్ఞాన సంపదలను వారికి ఇచ్చాడు కనుక వారు తయారు చేశారు. ఆ తర్వాతి కాలంలో మనమంతా వాటిని ఉపయోగించుకుంటున్నాం. అలా ప్రతిదీ మనం ఉపయోగించుకునే కంప్యూటర్ కావచ్చు, మనం ఉపయోగించుకునే మొబైల్ ఫోన్ కావచ్చు, దేవుడు దయచేసిన ఆ బుద్ధి జ్ఞానముల చేతనే మనిషి తయారు చేసుకొని వాడుకుంటున్నాడే కానీ దేవుడు మనిషికి ఆ బుద్ధి జ్ఞానం కానీ ఇవ్వకపోతే ఇది ఎలా సాధ్యం చెప్పండి? చివరికి నేను ఉపయోగిస్తున్న ఈ మైక్ కూడా అదే. ఈ ప్రకృతిలో దేవుడిచ్చిన వాటిని తయారు చేసుకొని మనం ఉపయోగించుకుంటున్నాం. అందుచేత అణువున దేవుని ప్రేమ ప్రతి మనిషి ఎడల కనబడుతోంది. అది 100వ కీర్తనలో సుపరిచితమైన ఒక వచనమే 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారం, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలం. చాలు బ్రదర్, ఇది ఎవరో ఒక వ్యక్తికి సంబంధించిన మాట కాదు. ఇది భూమి మీదికి వచ్చిన ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన మాటే. మనమందరము దేవుని వారమని, మనం ఆయన వారం, మనము ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. మనం ఆయన మేపు గొర్రెలమైతే కాపరెవరు? దేవుడు కాపరి, ఆయన చేత నడిపించబడుతున్న గొర్రెలం మనం. ఏంటండి మమ్మల్ని గొర్రెలు అంటున్నారు అని దయచేసి అన్యదా భావించక, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనుషులను ఉద్దేశించి ఎప్పుడైనా గొర్రెలు అనే పదాన్ని మనం చదివినప్పుడు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 34, 31వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 31వ వచనం, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నాకు మీరు మనుషులు, నేను మీ దేవుడను. దేవుడు అంటున్నాడు, నేను మీ దేవుడను, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నాకు మీరు మనుషులు. దేవుని చేత మనం భూమి మీదకి నడిపించబడిన వారం. మనము అనే ఈ పదంలో కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజలు మాత్రమే కాదు. ఇది ఒక ఊరికి సంబంధించిన ప్రజలు, లేదా ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు, ఒక దేశానికి సంబంధించిన ప్రజలు అనుకుంటే దేవుడు అలా ఎప్పుడూ విభజించుకోలేదు.
భూమి మీద ఉన్న మనం ఏ దేశానికి సంబంధించిన వారమైనా, ఏ భాష మాట్లాడే వారమైనా అందరము దేవుని వలననే, దేవుని ద్వారానే, ఆయన ఆలోచనల్లో మనం ఉండగా పలానా సంవత్సరానికి పలానా సమయానికి వీరు భూమి మీదకి రావాలి అనే సందేశం మనకు బైబిల్ వాక్యాలు చదువుతున్నప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది దేవుని యొక్క ఉద్దేశం గురించి. ఆయన చేత మనం భూమి మీదకి వచ్చిన తర్వాత చదువుకున్న యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం దేవుని సంబంధులం అనేది ఒక గుంపు, దేవుని సంబంధులు కాని వారనే మరొక గుంపు కనబడుతుంది. వెళ్దాం మరొకసారి. ఈ సంవత్సరానికి అదే అంశం కనుక దాని గురించి ఆలోచిద్దాం. ఎందుకు ఈ అంశం మన జీవితాలకు అంత ముఖ్యం? క్రీస్తును గూర్చిన అవగాహన లేకపోవడం వల్లనే. యేసు ప్రభుల వారు ఏమై ఉన్నారు? మహాదేవుడై ఉన్నాడు ఆయన. అంటే పరోక్షంగా దేవుని గూర్చిన అవగాహన లేకపోతే భ్రమపరచు ఆత్మ వలన మనం ఏమైపోతామట? బలైపోతాం. క్రీస్తును గూర్చిన అవగాహన, క్రీస్తు అనే పదం దగ్గర దేవుడు అని పెట్టండి. దేవుని గూర్చిన అవగాహన లేకపోవడం వలన భ్రమపరచు ఆత్మకు బలైపోతామట. ఇంతకు భ్రమపరచు ఆత్మ అంటే ఏంటి? ఏదైతే దేవుడు కాదో, ఎందులో అయితే దైవత్వము కనబడదో దానివైపు మనల్ని నడిపిస్తూ, మన ఆలోచనలను మారుస్తూ, మన మనసులను ప్రేరేపిస్తూ, నిజం అనే దాని గురించి, సత్యము నుండి మనల్ని దూరం చేసేదే ఒక భ్రమపరచు ఆత్మ. వెళ్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అక్కడ 2 కనపడుతున్నాయి. ఒకటి మనము దేవుని సంబంధులము, అదే వచనంలో దేవుని సంబంధి కానివాడు అని 2 వర్గాలు కనబడుతున్నాయి. మనం 100వ కీర్తనలో చూసాము, ఆయనే మనల్ని పుట్టించెను అని. అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత 2 గుంపులుగా మారిపోతున్నారా ప్రజలు? దేవుని సంబంధులు, దేవుని సంబంధులు కానివారు. దేవుని సంబంధులు, దేవుని సంబంధులు కానివారు. ఇది ఎలా సాధ్యం? ఒక్క దేవునిలో నుండే మనం భూమి మీదకి నడిపించబడిన తర్వాత, ఆయన ఆలోచనల ద్వారా మనం భూమి మీదకి నడిపించబడిన తర్వాత, పెరుగుతూ, వయస్సు పెరుగుతూ, పెద్దవారం అవుతూ 2 భాగాలుగా, 2 వర్గాలుగా, 2 గుంపులుగా ఎలా విడిపోతున్నాం మనం? దేవుని సంబంధులైన వారు, దేవుని సంబంధి కానివారు. ఒక మంచి పాట విన్నాం మనం. నోవహు గారి కాలం గురించి, లోతు గారి భార్య గురించి చక్కటి పాట సిస్టర్ గారు పాడారు ఇక్కడ నేను వేదిక మీద కూర్చున్నప్పుడు. ఏం జరిగింది అక్కడ అని మనం ఆలోచిస్తే, ఓడలోనికి ప్రవేశించారు 8 మంది నోవహు గారి కాలంలో. ఎవరెవరు ప్రవేశించారు ఓడలోనికి? నోవహు గారు, తన భార్య, తన 3 కుమారులు, తన 3 కోడళ్ళు. ఈ 8 మంది మాత్రమే ఓడలోనికి ప్రవేశించి అందులో భద్రపరచబడ్డారు. మరి మిగిలిన వారిలో ఎవరున్నారో ఒకసారి చూద్దాం. మిగిలిన వారిలో అందరి గురించి కాకపోయినా కొందరు ముఖ్యుల గురించి ఆలోచించాలి. అంటే ఓడలోనికి రాకుండా నిర్లక్ష్యం చేసి వెనక్కి వెళ్ళిపోయిన వారి జాబితాలో ఎవరున్నారో ఒకసారి ఆదికాండం 5వ అధ్యాయానికి వెళ్దాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ నెంబర్ 5. ఆదికాండము 5వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. లెమెకు నోవహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. చాలు. ఈ 5వ అధ్యాయం 30వ వచనంలో
ఓడలోనికి ప్రవేశించకుండా జలప్రలయంలో కొట్టుకుపోయినటువంటి వారిలో కొందరు కనపడుతున్నారు అక్కడ. ఏముంది ఆ వచనంలో? నోవహు గారికి తండ్రి లెమెకు గారట. లెమెకు గారి జ్యేష్ఠ సంతానమే నోవహు గారు. నోవహు గారు జన్మించిన తర్వాత అందరూ పరిశీలించాలి జాగ్రత్తగా ఈ మాటను. ఎందుకంటే ఓడలోనికి ఎవరెవరు ప్రవేశించారు అన్న మాటకు సమాధానం వెంటనే దొరుకుతుంది మనకు. నోవహు గారు, తన భార్య, తన కుమారులు, తన కోడండ్లు. కానీ ఇక్కడ ఈ 30వ వచనంలో, ఆదికాండం 5వ అధ్యాయం 30వ వచనంలో, లెమెకు గారు నోవహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి ఎవరిని కన్నాడట? కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే నోవహు గారికి ఈ కుమారులు కుమార్తెలు ఏమవుతారు? లెమెకు గారికి నోవహు గారు పెద్ద కుమారుడైతే, లెమెకు గారికి నోవహు గారి తర్వాత మళ్ళీ కుమారులు కుమార్తెలు పుట్టారట. అంటే నోవహు గారికి ఈ కుమారులు ఈ కుమార్తెలు ఏమవుతారు? ఇప్పుడు వరుసకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అవుతారు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే అన్న ఓడగడుతుంటే అన్న మాట నమ్మలేదు, జలప్రళయంలో కొట్టుకుపోయారు. ఎవరు? తోబుట్టువులు. తోబుట్టువులు, రక్త సంబంధులు. అన్న తలుపుతీ తలుపుతీ అని ఓడ దగ్గరకు వచ్చి ఎంతగా తలుపు కొట్టారో జల ప్రళయం సంభవించినప్పుడు. అప్పుడు అన్నైన నోవహు గారు, తమ్ముడు దేవుని మాటను నీకు తెలియజేశాను తమ్ముడు. అమ్మా చెల్లెమ్మ, దేవుని మాటను తెలియజేశానమ్మా నీకు, నువ్వు వినలేదని ఆ ఓడ కిటికీ యొక్క ద్వారము తెరిచి అలా గట్టిగా కేకలేసి చెప్పాడేమో. ఇప్పుడు వెళ్దాం ఒకసారి దీని మనసులో పెట్టుకొని యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:6 వద్దకు వద్దాం. మనము దేవుని సంబంధులం, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. చాలు. దేవుని సంబంధులు దేవుని సేవకులు చెప్పే మాట వింటారట. నోవహు గారి కాలంలో దేవుని పక్షాన, దేవుని ప్రతినిధిగా, దేవుని తరపున నిలబడిన వ్యక్తి ఎవరంటే నోవహు గారే. నోవహు గారు దేవుని తరపున వచ్చిన ఒక సేవకుడు, దైవజనుడు, నీతిమంతుడు అన్న విషయం సమాజం గుర్తుపట్టలేకపోయింది. దేవుని సంబంధులుగా ఉండాలి, అది మాకు ప్రయోజనం అన్న విషయం వారు గ్రహించలేకపోయారు. కనుకనే అన్నైన నోవహు గారు తమ్ముళ్ళైన వారికి, సొంత తమ్ముళ్ళు, తోబుట్టువులు, చెల్లెళ్ళకు కూడా చెబుతున్నాడు ఇదే మాట. నోవహు గారి విషయంలో దేవుడు పలికినదే, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడుగా కనబడుతున్నావని. అలాంటి నీతిమంతుడు తన సొంత తమ్ముళ్లను చెల్లెలను పోగొట్టుకోవాలని ఆలోచిస్తాడా చెప్పండి? నీతిమంతుడు అని ఒక వ్యక్తిని గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడంటే, దేవుడు అతని గుణగణాలను పరిశీలించి, హృదయమును అంతరింద్రియాలను పరిశీలించినప్పుడు నోవహు గారు మంచి వ్యక్తిగా కనబడ్డాడు. ఇలాంటి మంచి వ్యక్తి అందరూ ఓడలోనికి ప్రవేశించాలని కోరుకుంటాడు, కానీ ఏ ఒక్కరైనా నశించిపోవాలని కోరుకుంటాడా చెప్పండి? ఒక కుటుంబంలో ప్రేమించే ఇంటి పెద్దగా ఉన్నటువంటి ఆయన ఇంటినంతటినీ పోషించడానికి ఎంతో కష్టపడుతుంటాడు. ఎండనక వాననక చెమటోర్చి కుటుంబ పోషణ కొరకు ఎన్నో కష్టపడుతాడు, ఎన్నో కష్టాలు పడి పోషణ చేస్తూ ఉంటాడు కుటుంబం అంతటికి. ఇలాంటి మంచి నీతిమంతుడైన అన్న నోవహు గారు ఉన్నప్పుడు తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు వరదలో కొట్టుకొని పోవాలని ఎందుకు ఆలోచిస్తాడు చెప్పండి? మనకు బాగా గుర్తుంటుంది, నోవహు గారు తన భార్య, తన కుమారులు, కోడళ్ళు ప్రవేశించారన్న విషయం. ఎలాగైతే వీరు ప్రవేశించారు అనే విషయం, సమాచారం మనకు బలంగా నాటుకుందో, ప్రవేశించాల్సిన వారు ప్రవేశించలేకపోయారే.
ప్రవేశించుటకు అవకాశం ఉన్నా, ఓడలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉన్నా ప్రవేశించకుండా కొట్టుకుపోయారే. ఈ ఇంటిలో ఒకరే మిగిలిపోయారా? లెమెకు గారి సంతానంలో ఒక తండ్రికి ఎంతమంది పిల్లలుంటే ఒకే ఒక కొడుకు బ్రతికాడు అనుకోండి, ఆ తండ్రి యొక్క వేదన ఎంత ఘోరంగా ఉంటుంది. అనేక మంది పిల్లల్లో ఒక్క కుమారుడే మిగిలాడు. లెమెకు గారి పరిస్థితి అలా అయిపోయింది. నోవహు గారిని కనిన తర్వాత కుమార్తెలను కన్నాడట. ఆ తర్వాత కాలంలో ఆ జలప్రళయంలో మీ నాన్నకు ఎంతమంది మిగిలారు అని ఎవరైనా నోవహు గారిని తర్వాతి కాలంలో, అంటే తన కుమారుల సంతానంలో నుండి వచ్చిన వారు తాతగారైన నోవహు గారి దగ్గరికి వచ్చి, తాత మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏమయ్యారు అంటే తాతగారు ఇప్పుడు ఏం చెప్పాలి? నేను చెప్పాను దేవుని మాటలను, నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా వినలేదని. వాళ్ళు ఏ జాబితాలోకి వెళ్ళిపోయారు? దేవుని సంబంధులు కాని జాబితాలోకి వెళ్ళిపోయారు. ఎందుకు దేవుని సంబంధులు కాని జాబితాలోకి వెళ్ళిపోయారు? అన్న చెబుతున్న మాటలు పెడచెవిన పెట్టేద్దాంలే అని. నోవహు అనే మా అన్న చెబుతున్న మాటలు మాకు అవసరం లేదనుకున్నారు. వారి సొంత నిర్ణయాలే సరైనవి అనుకున్నారు. వారి అభిప్రాయాలే సత్యం అనుకున్నారు. వారు అనుకున్నదే నిజం అనుకున్నారు. చివరికి నశించిపోయారు. ఎందుకు అలా అనుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది వారి జీవితం? వారిలో ఉండి వినాశనం వైపుకు, అబద్ధం వైపుకు నడిపించినది ఎవరనంటే, అబద్ధాన్ని నమ్మే విధంగా చేసిన ఒక భ్రమపరచు ఆత్మ. ఒక భ్రమపరచు ఆత్మ. క్రైస్తవులుగా మందిరానికి వెళ్ళినప్పుడు అనేక పర్యాయాలు, అనేక సందర్భాలలో అవసరమైతే ప్రతిసారి సేవకులు ప్రకటించేదే, నాయన దీపం ఉండగానే చక్కబెట్టుకోండి, ఈ నాసికారంధ్రంలో శ్వాస ఉండగానే నమ్మి రక్షణలోనికి రండి, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఎప్పుడే ఇదే రక్షణ దినం, బాప్తిసం తీసుకోండి. మీకు ఒకవేళ బాప్తిసం అంటే ఏదో తెలియకపోతే రండి, కూర్చోండి, మీకు వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సేవకులు వారి గొంతు పగిలిపోయే విధంగా ప్రతిసారి ప్రకటిస్తుంటారు. ఎప్పుడైనా మీరు బాప్తిసం తీసుకోనండి, మాకు మీ దగ్గర ఉన్న ఇన్ని ఆస్తులు మాకు రాసివ్వండి అని ఏ సేవకుడైనా అడుగుతాడో చెప్పండి? నిజమైన సేవకుడు గురించి మాట్లాడుతున్నాను నేను. ఆత్మల భారం, దేవునిలోనికి అనేక మందిని నడిపించాలనే ఆలోచన ఉన్నటువంటి ఏ సేవకులు కూడా మీరు రక్షణలోనికి వస్తే అదే సంతోషమని భావించేవారే కానీ వారి వద్ద నుండి ఏదో ఆశించే మనసుతో ఎప్పుడు ఏ సేవకుడు పిలుపు ఇవ్వడు. మనం చదువుకునే చదువులు స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇంకొకటి ఏదైనా కావచ్చు, విద్య నేర్పిస్తే ముందు అప్లికేషన్కు డబ్బు కట్టు, ఆ తర్వాతనే చదువు నేర్చుకోని అంటారు. మనం కొనుక్కుంటాం మన చదువును, లోక సంబంధమైన విద్యను డబ్బిచ్చి కొనుక్కుంటాం. పరలోక సంబంధమైన విద్య ఉచితంగా ప్రకటించబడుతున్నా దాని విలువ మనకు అర్థం కాకపోతే చివరికి మనం ఆత్మనే కోల్పోతే, ఎందుకు ఈ ఆత్మను మనం కాపాడుకోవాలి? ఈ ఆత్మ యొక్క విలువ ఎందుకు మనకు అర్థం అవ్వాలి? ఎందుకు అనంటే, కళ్ళ ఎదుటగానే ఒక్కసారిగా ఈ దేహంలో నుండి ఆత్మ అలా బయటికి వెళ్ళిపోయిందనంటే, ఒక్కసారి శరీరం, దేహం అనే ఈ ఇంటిలో నుండి, ఈ గుడారంలో నుండి, ఈ నివాసంలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోతే మళ్ళీ లోపలికి రానే రాదేది. గడప దాటితే మళ్ళీ నేను రానంటుంది ఆత్మ. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చి ఒకవేళ వెళ్తామని కాలు అడుగు బయటికి వేస్తే అప్పుడే వెళ్ళిపోతున్నారు, రండి ఒక 2 నిమిషాలు కూర్చోండి, మేము చేసే మర్యాదలు స్వీకరించి వెళ్ళండి అని అడిగితే మళ్ళీ వాళ్ళు లోపలికి వచ్చి కూర్చోవచ్చేమో. కానీ ఈ దేహం, ఈ శరీరం అనే ఈ గుడారంలో ఇన్ని సంవత్సరాలుగా నివాసం ఉన్న ఈ ఆత్మ మళ్ళీ నువ్వు వచ్చి వెళ్ళకు అని బ్రతిమలాడినా కూడా అడుగు బయటికి పెడితే మాత్రం మళ్ళీ తిరిగి రాదేది.
వెళ్ళిపోవాలి. ఈ దేహముకేమో నివాస యోగ్యముగా ఉన్నది భూగోళం అయితే, ఆత్మ శరీరంలో నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నివసించుటకు ఈ భూమి ఏమాత్రం పనికిరాదు. ఆత్మ ఉండే లోకం వేరు. దేవుని సంబంధులుగా నివసించిన వారి ఆత్మలుండే లోకం వేరు. దేవుని సంబంధులుగా లేనివారు భూమి మీద ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మలన్నీ వేరైపోయి దేవుడు ఏర్పాటు చేసిన విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా ఆత్మ నశించిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరు దానికి బాధ్యులు? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదట. మార్కు సువార్తలో ఒక మాట, 9వ అధ్యాయం, భ్రమపరచు ఆత్మకెందుకు బలైపోకూడదు. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనము. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏంటి పరిస్థితి ఇది? మనకు అర్థం అవ్వడానికి అగ్ని అనే పదాన్ని ఉపయోగించాడేమో దేవుడు. అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి. మంచి శ్రేష్టమైన లోకం వైపు చూడండి అని దేవుడు పిలుపునిస్తుంటే, ఆ లోకం మాకొద్దు, మేమేర్పరచుకున్నదే మాకెంతో సంతోషం, అదే మాకు ముద్దు అని దాని వెంట పరిగెత్తామనుకోండి, దానికి బాధ్యులు ఎవరు? చిన్నప్పుడు బాగా చదువుకోమని మంచి విద్యను నేర్పించే స్థలానికి బిడ్డలను పంపించినప్పుడు వీడు చదువుకోకుండా అక్కడ ఇక్కడ తిరుగుతూ తన జీవితం అంతా వ్యర్థం చేసుకున్న తర్వాత ఒకరోజు ఆ దినం సంభవించినప్పుడు ఏమీ చేతగాని వాడుగా, దేనికి పనికిరాని వాడుగా తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడు రియలైజ్ అవుతుంటాడు, అప్పుడు తెలుసుకుంటుంటాడు, నాకు సమయం ఇచ్చినప్పుడు నేను దాన్ని సద్వినియోగం చేసుకోలేదే అని. ఇందాక నోవాహు గారి సందర్భం చూసాం. ఆ తర్వాతి కాలంలోనే సంభవించిన సంఘటనే లోతు గారి కాలంలో సొదొమ గొమొర్రా దాని పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్న సంఘటన. లోతు గారి ద్వారా ఆ ప్రజలకు దేవుడు, అయ్యా ఇంత పాతకం కట్టుకొనకండి, ఇంత పాపం చేయకండి అని హెచ్చరిస్తున్నాడు. అక్కడ చూద్దాం ఆ మాటలు ఒకసారి. ఆదికాండము. అంటే దేవుని సంబంధులు ఎలా కాపాడబడతారు, దేవుని సంబంధులు కాని వారు భ్రమపరచు ఆత్మకి ఎలా బలైపోతున్నారో, ఇవన్నీ మనకు గొప్ప ఆధారాలు. మన ఆత్మీయ జీవితం బలపడాలి అని అంటే ఇవన్నీ చదువుకొని శ్రేష్టమైనదేదో మేలైనదేదో ఎంచుకొని మన జీవితాలను అటువైపు ప్రయాణం చేయించుకోవాలి. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న మాట. 7వ వచనంలో, అన్నలారా ఇంత పాతకం కట్టుకున్నప్పుడు ఏమొచ్చింది మీకు ఇంత పాపం చేయడానికి? ఇంత పాతకం అసలు కట్టుకున్నప్పుడు, పాతకం అనే పాపం అనే దాన్ని రోజు మూట కట్టుకుంటున్నాం అనుకోండి. ఒక వస్తువుని తీసుకొచ్చి ఒక మూట కట్టి ఆ తర్వాత మళ్ళీ ఆ మూట తెరిచి ఇంకొక వస్తువుని దానిలో చేర్చి రోజు కొంచెం బరువైన వస్తువులు ఆ మూటలో కడుతూ చాలా భుజం మీద వేసుకుంటే రోజుకు ఏమైపోతుంది? చివరికి దాని బరువు ఎక్కువైపోతుంది. అది తేలికగా ఉన్నప్పుడు భుజం మీద మోయడానికి సులభంగా ఉంటుందేమో, కానీ రోజుకి ఆ మూట బరువు ఎక్కిందనుకోండి, మన దేహం కాస్త వంగిపోతుంటుంది గూను వచ్చినట్లుగా. ఎందుకు? బరువు ఎక్కువైంది. ఎంత మోయగలమో అంతవరకు మాత్రమే మన దేహం తట్టుకోగలదు, కానీ బరువును మోసేటప్పుడు మన శరీరం మోయగలిగేనంత కంటే ఇంకా ఎక్కువగా బరువు మన మీద పడిందనుకోండి, మన దేహాన్ని అలానే కూల్చేస్తుంది. అది మన ఆత్మీయ జీవితంలో కూడా పాపం అన్న దాన్ని రోజుకలా మూట కట్టుకుంటూ పోతుంటే ఒకరోజు అది పరిపక్వత చెంది అది పండి చివరికి మనం మోయలేనంత స్థితిలోనికి తీసుకెళ్ళిపోతే, అసలు మనిషి జన్మ ఇది గొప్ప వరం చెప్పాలంటే. ఎందుకు అంత గొప్ప వరంగా భావించాలి?
ఈ ప్రకృతిని అంతా చేసిన తర్వాత దేవుడు చివరిలో అన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమని. అంటే దేవుని యొక్క ఉద్దేశం, ఆయన ఒకవేళ అద్దం ముందు నిలబడితే ఆయన రూపం ఎలాగైతే ఆ అద్దంలో కనబడుతూ ఉంటుందో, మనల్ని చూసినప్పుడు ఆయన రూపం మనలో కనపడాలని, ఆయన ఉన్నట్లుగా మనల్ని చేసుకోవాలని ఆశించాడట. బిడ్డలు జన్మించగానే వచ్చి అంటారు, అచ్చం మీ నాన్నలాగానే ఉన్నాడు ఈ బిడ్డ, అచ్చం నువ్వు మీ నాన్నలాగానే ఉన్నావు, ఈ బిడ్డ మీ నాన్నలాగానే ఉంది అని ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడుతుంటారు, నాన్నలాగా అమ్మలాగా ఇలాంటి పోలికలు. ఆ మాటలు వింటున్నప్పుడు వింటున్న తల్లిదండ్రులకు అది ఎంతో ఆనందం. నా ముఖం వాడిలో కనపడుతుంది, నా ముఖం, నా రూపం ఇదిగో నా కుమార్తెలో కనపడుతుంది. ఎవరైనా వచ్చి ఆ మాటలు అంటుంటే అది ఎంతో తృప్తి, ఎంతో ఆనందం, ఎంతో సంతోషాన్ని మిగులుస్తుంటుంది. భూమి మీదకి వచ్చిన దేవుని పిల్లలుగా ఉండవలసిన మనల్ని దేవుడు మనల్ని చూసిన ప్రతిసారి ఆయన ఎలా ఉంటాడో అలానే ఉండాలని ఆయన ఇష్టపడ్డాడట. మనం కూడా ఈ సభకు వచ్చే ముందు కనీసం ఒక్కసారన్నా అద్దంలో చూసుకొని తల దూకొని వచ్చింటాం. అద్దం ముందు నిలబడినప్పుడు ఎందుకో మన ముఖం కనబడకుండా వేరే వాళ్ళది ఏదో కనపడింది, మన ముఖం కాకుండా వేరే వాళ్ళ ముఖం కనపడింది. ఒక్కసారి మళ్ళీ కళ్ళు అట్లా రుద్దుకొని నిజంగా నన్నే చూసుకుంటున్నానా వేరే వాళ్ళని చూసుకుంటున్నానా అని మళ్ళీ కళ్ళు రుద్దుకొని అద్దం ముందు మనం చూసుకుంటే మన ముఖం కనపడట్లేదు, వేరే వాళ్ళ ముఖం కనపడుతుంది. కొద్దిసేపు ఇంట్లో నుంచి బయటికి రాకుండా మొత్తం అలా నా చుట్టూ ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసుకుంటాం మనం. మళ్ళీ ముఖం కడుక్కొని చూసినా కూడా మన ముఖం కనపడట్లేదు, వేరే వాళ్ళ ముఖం కనపడుతుంది. ఏదో తేడా ఉంది ఈ ఇంట్లో. ఈ రాత్రి ఈరోజు ఇంటికి వెళ్తామో లేదో గ్యారెంటీ లేదు, ఎందుకంటే అద్దంలో వేరే వాళ్ళ ముఖం కనపడింది. అందరిని పిలుచుకుంటాం రాత్రి, ఏదో తేడా ఉంది, మీరు కూడా మాతో వచ్చి పడుకోండి. ఎందుకు తేడా ఉంది అంటే అప్పుడు మీరు చెప్పాలి. ఈరోజు నేను మీటింగ్కి వెళ్ళే ముందు అద్దం ముందు చూసుకుంటే నా ముఖం కనపడలేదు, చూసిన ప్రతిసారి వేరే వాళ్ళది కనపడుతుంది అద్దంలో అనేసరికి నీకు తోడుగా రావాలనుకున్న ఆ వ్యక్తి కూడా పరిసర ప్రాంతాలకు దగ్గరలో రాడు. వస్తారా చెప్పండి? మన ముఖం కనపడకుండా వేరే వాళ్ళది కనపడుతుంది, వేరే ముఖం. ఎందుకు వేరే వాళ్ళని మీరు తోడుగా పిలిచినా కూడా ఎందుకు రారు? వీళ్ళింట్లో ఏదో తిరుగుతోంది, అద్దంలో చూసుకుంటే వాళ్ళు కనపడకుండా వేరే వాళ్ళు కనపడుతున్నారని. వీళ్ళు కనపడకుండా వేరే వాళ్ళు తిరుగుతున్నారు. ఆ ఇంట్లో ఎవరు లేరు, ఖాళీగా ఉంది, వేరే వాళ్ళు కనపడుతున్నారు. అద్దంలో ఎవరో కనపడుతున్నారు, పక్కన చూస్తే ఎవరు లేరు. మన భాషలో ఏమంటారు వారిని? అలా కనపడితే ఏమంటారు? దయ్యం అంటారు. కనపడాల్సిన రూపం కనపడకుండా వేరే రూపం కనపడితే దాని పేరే మార్చేస్తాం మనం. అలానే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమని ఆయన స్వరూపాన్ని మనలో చూడాలనుకుంటే ఆయన మనల్ని చూసిన ప్రతిసారి రూపం ఆయనది కనపడకుండా ఏదో కనపడుతుంది. అంటే మన రూపం కాస్త దేవుని చిత్తానుసారంగా ఉండకుండా మారిపోతుంది. మన క్రియల వలన, మన యొక్క నడవడిక వలన. మన అని పదే అంటున్నానని భావించక, ఆయనను ఏమాత్రము గౌరవించక, ఆయన పిలిచినప్పుడే వెంటనే రాకుండా, ఆయనకు అవిధేయులుగా జీవించిన కాలం ఒకసారి మనం వెనక్కి వెళ్ళిపోతే, యేసు ప్రభువును గూర్చిన ఆ కృపా సందేశం వినపడనప్పుడు, రండి ప్రభువులోనికి రండి, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, నన్ను పిలుచుచున్నాడు, మనం అందరం ప్రభు వద్దకు వెళ్దామని పిలుపు అందినప్పుడు, ఇంకా నాకు సమయం చాలా ఉంది, తర్వాత వస్తానులే అని మనం నిర్లక్ష్యం చేస్తున్న కాలం, నిర్లక్ష్యం చేసిన కాలం ఉంది చూసారా. దేవునితో సహవాసం కోరుకోకుండా మనం సాతానుతో సహవాసం కోరిన కాలం ఒకటి ఉంది. చాలా కాలం తర్వాత తెలిసింది, ఇదిగో సాతానుడు నన్ను ఉపద్రవం వైపు నడిపిస్తున్నాడు, సాతానుడు నన్ను ఒక భయంకరమైన అపాయకరమైన స్థలానికి నడిపిస్తున్నాడు అని మనకు జ్ఞానోదయం అయిన తర్వాత, నేను తప్పుడు మార్గంలో ఉన్నానని తెలుసుకున్న తర్వాత, నాకు సరైన మార్గం ఎక్కడ,
ఎక్కడుంది నాకు శ్రేష్టమైన మార్గం, మేలైన మార్గం ఎక్కడుందని వెతికితే అప్పుడు వినపడింది స్వరం. ఎవరో ప్రకటిస్తుండగా మైక్ శబ్దాలలో వినపడింది. యేసు చెప్పెను. యేసు అనగా మన ప్రభుల వారు నేనే మార్గము అని చెప్పాడు, నేనే సత్యం అని చెప్పాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అంటే ఆయన మార్గం సత్యమైనది. అందులో నేను ప్రయాణం చేస్తే ఎందులోనికి ప్రవేశిస్తాను? జీవంలోనికి ప్రవేశిస్తానన్న సందేశం ప్రభువు గురించి ఒకరు ప్రకటిస్తుంటే నీ చెవిన పడింది. అది విని అప్పుడు వచ్చాం మనము. అప్పుడు మళ్ళీ తిరిగి ఏ రూపాన్ని పొందుకున్నాం? మనం కోల్పోయిన దేవుని స్వరూపాన్ని తిరిగి మనం తెచ్చిపెట్టుకున్నాం, పొందుకోగలిగాం. ప్రియులారా, ఈ ఒక్క సందర్భమే కాదు, ఏ ఒక్క సందర్భం, లోతు గారి సందర్భమే కాదు, దేవుని సంబంధులు కానివారు అనేటువంటి పెద్ద లిస్ట్ అది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయానికి వెళ్దాం. రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం. ఇంతవరకు 2 చూసాం, నోవాహు గారి సందర్భం, లోతు గారి సందర్భం. తరాలు మారుతున్న ఈ భూమి మీద నివసిస్తున్న ప్రజలలో నిర్ణయాలు మాత్రం ఒకటే విధంగా కనబడుతున్నాయి. ఒక గుంపేమో నాకు దేవుడు వద్దు అనే గుంపు, మరొక వర్గమేమో దేవుడు నాకు కావాలి అని దేవుని పక్షాన చేరుతున్నటువంటి వారు. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో ఒక దైవజనుడు ఒక రాజును హెచ్చరిస్తున్నాడు. ఆ దైవజనుని పేరు మీకాయా అనే దైవజనుడు. చక్కగా చదువుకోండి. 22వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా గొప్ప సందేశం. కానీ అవసరాన్ని బట్టి ఒక 2-3 వచనాలు చూద్దాం. 2-3 వచనాలు. 3వ వచనం నుండి చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం నుండి. ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు అనేది ఒక ప్రాంతం. రామోత్గిలాదు అనేది ఒక ప్రాంతం ఇశ్రాయేలీలకు సంబంధించినదైతే అది మనదని మీ అందరికి తెలుసు కదా. అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా. చాలు సిస్టర్, ఇక్కడ 2 రాజులు మాట్లాడుకుంటున్నారు. ఒకరేమో యూదా దేశపు రాజు, ఆయన పేరు యెహోషాపాతు. మరొక రాజు అహాబ్ అనే రాజు, ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలు దేశంలో భాగంగా ఉన్న రామోత్గిలాదు అనే ప్రాంతం ఆ కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు అది సిరియా దేశంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు వారిద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఈ 2 రాజులు, రామోత్గిలాదు అనేది మనదే కదా, మన ఇద్దరము కలిసి సిరియా దేశాన్ని కొట్టి మన ప్రాంతాన్ని మనం తెచ్చుకుందాం, సిరియా చేతిలో నుండి ఈ ప్రాంతాన్ని మనం తిరిగి తెచ్చుకుందాం అన్నప్పుడు యూదా రాజుగా ఉన్న యెహోషాపాతు గారు ఇశ్రాయేలు రాజుతో, యుద్ధానికి పోతే గెలుస్తామా గెలవమా, ఒక మాట దేవుణ్ణి అడిగి బయలుదేరదాం, దేవుణ్ణి అడిగి ముందుకు అడుగు వేద్దామని యూదా రాజు అయిన యెహోషాపాతు గారు ఒక మాట చెబుతారు. అప్పుడు 6వ వచనంలో ఇశ్రాయేలు రాజైన అహాబు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి పోదునా పోకుందునా అని వారిని అడిగాను. ఈ 400 మంది ప్రవక్తలు, అందుకు ఆ 400 మంది ప్రవక్తలు, యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి. అందరూ చెప్తున్నారు. ఎంతమంది? 400 మంది చెప్తున్నారు. అది కూడా ఎవరి పేరును ఉపయోగించి?
జీవము గల దేవుడైన యెహోవా అనే ఆ నామమును ఉపయోగించి, ఆ పేరును ఉపయోగించి మీరు వెళ్ళండి యుద్ధానికి, మీరు గెలిచే వస్తారు, మీరు కోల్పోయిన రామోద్గిలాదును మళ్ళీ తిరిగి తెచ్చుకుంటారని. ఎంతమంది చెప్పారు ఈ మాట? 400 మంది. 400 మంది ఆ మాట చెబుతుంటే యూదారాజైన యెహోషాపాతు గారికి ఏదో సందేహం వచ్చింది, ఏదో డౌట్ వచ్చింది. నాకెందుకో తేడా కొడుతుంది, నిజంగా యెహోవా దేవుని ప్రవక్త ఇక్కడ ఎవరన్నా ఉంటే పిలుద్దామన్నప్పుడు చూద్దాం. అక్కడ రాయబడిన మాట 7వ వచనంలో, యెహోషాపాతు గారు, విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేలు రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, అప్పుడు యెహోషాపాతు గారు, రాజైన మీరు అలాగనవద్దనను. ఒకరి పేరు ప్రస్తావించాడు, అహాబు రాజు, ఒక దైవజనుని పేరు. ఆ వ్యక్తి పేరు ఏమట? మీకాయా. ఇతను దేవుని నామమున ఖచ్చితంగా తెలియజేస్తాడు, నా గురించి మంచి చెప్పడు కానీ కీడే ప్రకటిస్తాడు. ఆ మాట మరొకసారి చూడండి. అక్కడ ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, 8వ వచనంలో, అతని ద్వారా దేవుని యొద్ద విచారణ చేయవచ్చును కానీ అతడు నన్ను గూర్చి, నోట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును. ఇతను నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటిస్తాడు ఎప్పుడు అన్నట్లుగానే మీకాయా గారిని పిలిపించారు. 2 రాజులు, యెహోషాపాతు గారు, అహాబు అను ఈ 2 రాజులు పిలిపించి, ఏమంటావు మీకాయా, వెళ్ళమంటావా వద్దా, యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా అని అడిగారు. అడగగానే ఇదే అధ్యాయంలో 27వ వచనం నుండి, బందీ గృహంలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయ్యుడని అహాబు రాజు మీకాయా గురించి ఆజ్ఞ ఇచ్చినప్పుడు మీకాయా గారు అంటున్నారు 28వ వచనంలో, మీకాయా గారు ప్రజలందరితో ఒక మాట మాట్లాడుతున్నాడు, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. రాజువైన నీవు ఏ మాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలుకలేదు, నువ్వు వెళ్ళొద్దు, చచ్చిపోతావని చెప్తున్నాడు మీకాయా గారు. నువ్వు వెళ్ళకు, యుద్ధానికి వెళ్తే నువ్వు చచ్చిపోయే తీరుతావు, నువ్వు వెళ్ళకని చెప్పాడు. మేలు చెప్తున్నాడా, కీడు చెప్తున్నాడా? యుద్ధానికి పోతే చచ్చిపోతావు నాయన, వెళ్ళకు, దేవుడు చెప్పాడు నీకు చెప్పమని, వెళ్ళొద్దు యుద్ధానికి అని చెప్పాడు. కానీ ఆ 400 మంది ఏం చెప్పారు? వెళ్ళు, గెలిచి వస్తావని చెప్పారు. ఎవరికైనా ఒక రాజుతో, ఎవరైనా కూడా రాజుతో, రాజా నువ్వు చాలా గొప్ప వీరుడువు, బలవంతుడవు, నిన్ను ఎవరూ ఓడగొట్టలేరు, కథలు ముందుకన్నారు. కానీ రాజుకు అంత సామర్థ్యం లేదని వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు. రాజు వద్ద ఏదో మార్కులు కొట్టేయడానికి నువ్వు వెళ్ళు రాజా అన్నారు. మీరు ఈ 400 మంది ఏమో అహాబు రాజు నువ్వు వెళ్ళమని చెబుతున్నారు, ఒకే ఒక్కరు మాత్రం వెళ్తే చచ్చిపోతావు అంటున్నాడు. వీళ్ళిద్దరిలో మేలు ఆలోచించింది ఎవరు, కీడు ఆలోచించింది ఎవరు? మేలు ఆలోచించిందేమో దేవుని నామమున వచ్చిన మీకాయా అనే ప్రవక్త. దేవుని నామమును ఉపయోగించుకుని అహాబు రాజును ఈ 400 మంది ఏం చేస్తున్నారు? భ్రమపరుస్తున్నారు. అహాబు యొక్క ఆత్మ భ్రమపరచు ఆత్మకు బలైపోతుంది. ఇక్కడ 400 మంది అబద్ధం చెప్పారు. ఏం చెప్పారు? నువ్వు వెళ్ళి గెలిచే వస్తావు కానీ ఓడిపోయి రావని చెప్పారు. మేలు అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు కానీ తేనె పూసిన కత్తిలాగా వారి మాటలు అహాబు జీవితంలో అలా వెళ్ళిపోయాయి. 400 మంది చెప్తుంటే అది అబద్ధం ఎలా అవుతుంది? 400 మంది చెబుతుంటే ఇది అబద్ధం ఎలా అవుతుంది?
ఇది నిజమే అని నమ్మాడు, యుద్ధానికి వెళ్ళాడు. ఆ తర్వాత అహాబు ఆ యుద్ధంలో రథంలోనే కూలి పడిపోయి రక్తం కారి చివరికి అహాబు యొక్క రక్తము కుక్కలు నాకే స్థితిలోకి వెళ్ళిపోతుంది. సమయం లేదు కనుక మీరు ఇంటికి వెళ్ళి అధ్యాయం చదవండి అని చెప్తున్నాను. అంటే 400 మందిలో ఏ ఆత్మ దూరేసింది? అక్కడ భ్రమపరచు ఆత్మ దూరి అనేక మందిని అబద్ధం వైపు నడిపించేసింది. కానీ దేవుని మాటలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు మీకాయా గారు సమాజంలో ఎలా పరిగణింపబడుతున్నాడు? ఇతను కీడే యోచిస్తున్నాడు అనే మాట వచ్చి పడింది. కానీ మీకాయా గారు ఏమైనా కీడు ఆలోచించారా? మేలే చేయాలని ఆలోచించాడు. దేవుని సంబంధి కాదు గనుక అహాబు భ్రమపరచు ఆత్మకు బలైపోయాడు. దేవుని సంబంధి కాడు గనుక అనే మాటల ఉద్దేశం ఏంటి? సత్యమైన వాక్యము దేవుని వద్ద నుండి అహాబుకు వస్తే నేను వినను, నువ్వేంటి నాకు చెప్పేది? అక్కడికి ఆగక దైవజనుని పట్టుకొని వెళ్ళి చెరసాల్లో వేయండి అని చెప్పేశాడు. అంతేకాకుండా కష్టమైన అన్నం తినిపించండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మీకాయ గారు ఎలుగెత్తి చెప్పారు, సకల జనులారా వినండి, ఇది వద్దన్నా వెళ్తున్నాడు, ఈత ప్రాణాలతో మాత్రం తిరిగిరాడు. చివరికి ఎవరి మాట గెలిచింది? మీకాయ గారి మాట గెలిచింది. అలానే ప్రతి తరంలో కూడా నిజమేంటో నిజం కానిదేంటో వినేవారు ఖచ్చితంగా పరిశీలించి తెలుసుకోవాలి. ఎవరో ఎక్కువ మంది ఇలాంటి మాటలు చెబుతున్నారు కదా అని అహాబు మోసపోయినట్లుగా అబద్ధం వైపు మనం ప్రయాణాలు చేస్తే, అబద్ధం వైపు మనం ప్రయాణాలు చేసుకుంటూ పోయామనుకోండి, చివరికి అబద్ధం అంటే ఏంటి? యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు లోకరక్షకుడు కాదు, యేసు ప్రభు మాత్రమే పరలోకానికి మార్గం, ఆయన తప్ప మరొకరు లేరు అని చెప్తున్న ఆ మాటలు అట్లేం కాదు, చాలా మార్గాలు ఉన్నాయి అని ఎవరైనా మనకు ఉపదేశించినా అవన్నీ ఇప్పుడు మనల్ని ఎందులోనికి నడిపిస్తున్నట్లు? మనల్ని భ్రమపరచు ఆత్మలోనికి దింపి ఉన్న ఏకైక మార్గాన్ని మనకు పక్కన పెట్టేసి మిగిలిన వేరే మార్గాలు చూపిస్తుంటే, ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకోండి, పోయి బస్ స్టేషన్కి వెళ్ళి ఒక చక్కటి వైజాగ్ బస్సు ఎక్కాలి, అప్పుడే తీసుకెళ్తుంది బస్సు. అది అలా కాకుండా ఏ విజయవాడనో చెన్నైయో హైదరాబాద్ బస్సు ఎక్కి బస్ స్టాండ్ అయితే వచ్చింది, బస్ స్టేషన్ అయితే వచ్చింది, తీరా హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో చెన్నైలోనో దిగేసి ఇదే వైజాగ్ అనుకుంటే నువ్వు ఎక్కింది రాంగ్ బస్. అది నువ్వు ఎక్కాల్సినటువంటి వాహనం ఎక్కలేదు. అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయిన తర్వాత అయ్యో నేను ఒక రాంగ్ ప్లేస్లోకి వచ్చి పడ్డానే, ఒక తప్పుడు స్థలంలోకి వచ్చి పడ్డానే అని నువ్వు అక్కడికి చేరుకున్న తర్వాత అర్థమవుతుంది, అయ్యో రేపు ఉదయం నేను పరీక్ష రాయాల్సి ఉండేది విశాఖపట్నంలో, ఇప్పుడు ఏమో నేను ఇక్కడికి వచ్చి చెన్నైకి వచ్చి కూర్చున్నాను, మళ్ళీ ఇప్పుడు వైజాగ్ వెళ్ళి పరీక్ష రాయాలంటే టైం అయిపోయింది, కోల్పోయాను, ఇంక ఈ సంవత్సరం అంతా ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి, మళ్ళీ సంవత్సరం రావాలి. ఇక్కడన్నా ఎగ్జామ్ తప్పిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం రాసుకోవచ్చేమో, మరి ఇంకోసారి రాసుకోవచ్చేమో. మరికొన్ని ఉంటాయి గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఈ ఏజ్ లోపే రాయాలి. 30 years అని 35 years అని ఆ ఏజ్ పెట్టింటారు. అదే చివరి పరీక్ష అనుకోండి, ఆ రోజు ఏదైనా తేడా వచ్చి పరీక్షకు మనం చేరుకోలేక వేరే పట్టణానికి ఇందాక చెప్పినట్లుగా వెళ్ళిపోతే 1 సంవత్సరం పోయిందంటే ఇంక జీవితకాలంలో మళ్ళీ ఆ పరీక్ష రాయలేం. ఈరోజు మనం ఎంచుకున్న మార్గం, మన ముగింపు, మన జీవితం పరలోకంలో చాలా క్షేమంగా ల్యాండ్ అవ్వాలి. దానికి సూచనగానే మిక్కిలి అలజడిని రేపిన, అలజడి అనేది కూడా చాలా తక్కువ పదమేమో, అంత భయంకరమైన ప్రళయంలో నుండి నోవహు గారిని, భూమి మీద ఉన్న జంతువులను, పక్షులను, తన కుటుంబాన్ని సేఫ్గా తీసుకొని వచ్చాడు దేవుడు బయటికి. చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చి వారిని భద్రంగా కాపాడి నేల మోపాడు. వారందరినీ దేవుని యొక్క ప్రేమలో వారు ఉన్నారు కనుక. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. దానియేలు గ్రంథం గురించి మనందరికీ తెలుసు, దాదాపుకి ఇక్కడ ఉన్న వారికి. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్న వారిని అన్యాయంగా అగ్నిగుండంలో వేశారు.
చేయని నేరానికి అగ్నిగుండంలో వేశారు. వారిని అగ్నిగుండంలో వేయగానే పరలోకం నుండి దేవుడు దిగాడు. కనీసం వారి తల వెంట్రుక కూడా కాలిపోకుండా దేవుడు వారిని కాపాడాడు. అక్కడ తన బిడ్డలకు ఏదైనా ప్రమాదం ఏర్పడుతుంది అని అంటే దేవుడు వెంటనే వారిని రక్షించడానికి అలా వస్తున్నాడు. చూడండి, కొన్ని సందర్భాలలో ప్రభువును వెంబడించినందుకు ప్రాణాలు కోల్పోయినటువంటి యాకోబు గారు లాంటి వారు ఉన్నారు. వారి ప్రాణాలు పోయినా వారి ఆత్మను మాత్రం క్షేమంగా విశ్రాంతిలోనికి దేవుడు చేర్చిపెట్టాడు. ఇలా రాజుల గ్రంథం మొదటి గ్రంథం చూసాం మనం. చివరిగా ఇంకొక విషయాన్ని కూడా మీ ముందు ఉంచాలని భావిస్తున్నాను. ఇర్మియా గ్రంథంలో బబులోనీయులు వచ్చి యూదా దేశస్తులందరినీ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఇర్మియా గారు రాజైన సిద్కియాతో ఒక మాట అంటున్నాడు. 37వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 37. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయం 19వ వచనంలో, ఇర్మియా గ్రంథం 37:19, బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశం మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడున్నారు? ఇర్మియా గారు రాజైన సిద్కియాతో ఒక మాట అంటున్నాడు. బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశం మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడున్నారు? ఇప్పుడు అబద్ధాలు చెప్పారట. ఇర్మియా గ్రంథం అంటేనే బబులోను దేశస్థుడైన ఆ రాజ్యానికి చక్రవర్తిగా అధికారిగా ఉన్న నెబుకద్నెజరు తన సైన్యంతో వచ్చి యూదా దేశాన్ని చుట్టుముట్టేసి ప్రజలందరినీ చెరలోకి తీసుకెళ్ళిపోయిన సందర్భాలు మనకు ఇర్మియా గ్రంథంలో కనబడతాయి. చాలా సందర్భాల్లో ఇర్మియా గ్రంథం మనం వినే ఉంటాం. ఆ పేరు గురించి మాట్లాడుతున్నాను. ఎన్ని సంవత్సరాలు ఇర్మియా గారు ప్రకటించారంటే ఆ తరానికి 41 సంవత్సరాల 6 నెలలు ఇంచుమించు ఇర్మియా గారు ఆ తరంలో ఉన్న ప్రజలకు ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు ప్రకటించింది. ఏకంగా 41 సంవత్సరాలకు 41 ఇయర్స్ అబౌవ్ ప్రకటించాడు. ఒకే విషయం గురించి 41 సంవత్సరాలు చెప్పాడు ఈ దైవజనుడు ఇర్మియా గారు. ఒకే విషయం గురించి 41 సంవత్సరాలు చెప్పాడు. నాయన దేవునికి లోబడండి, దేవుడు అక్కడ సైన్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడున్న కాలంలో ఆ దేశం పేరు ఇరాక్. ఒకప్పుడు అది బబులోను సామ్రాజ్యం. బబులోను నుండి సైన్యం బయలుదేరుతుంది, ఈ దేశం మీదకి రాబోతుంది, జాగ్రత్త 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 అని 41 సంవత్సరాలకు పైగా ప్రకటించారు ఇర్మియా గారు. ఎవరెవరికి ప్రకటించాడు? యెహోయాహాజు అనే రాజుకు, తర్వాత తన తమ్ముడైన యెహోయాకీము అనే రాజుకు, యెహోయాకీను అనే రాజుకు, సిద్కియా అనే రాజుకు. కానీ ఇర్మియా గారు వారి తాతగారైన యోషియా గారి కాలం నుంచి ప్రకటిస్తున్నాడు, దేవునికి లోబడి ఉంటే మంచిది, లేకపోతే బబులోనీయులు రాబోతున్నారు అని. 41 ఇయర్స్ చిన్న విషయం కాదు. ఒక సేవకుడు, ప్రవక్త దేవుని మాటలు ఉన్నట్లుగా చెబుతూ 41 సంవత్సరాల 6 నెలలు ప్రకటించుకుంటూ వస్తే, లేదా 41 సంవత్సరాలు అనుకుందాం, 6 నెలలు కొంచెం డిస్కౌంట్ చేసి అటు ఇటు వాళ్ళ చెరలోకి వెళ్ళిన తర్వాత మిగిలిన శేషంతో చెప్పాడు అనుకునే విషయాలు ఆలోచిస్తే, పోనీ 40 అనుకుందాం. ఒకే విషయం గురించి 40 సంవత్సరాలు చెప్పినా వారు దేవుని మాట వినకపోయేసరికి, ఎందుకు దేవుని మాట వినలేదు? మిగిలిన చాలామంది, అనేక మంది ఒక మాట చెప్పారట. ఈ 37వ అధ్యాయంలో చూసాంగా 19వ వచనంలో, బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశం మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడున్నారు? మీకు ప్రకటించిన ప్రవక్తలు ఎక్కడున్నారు? ఏమయ్యారు అనంటే దేవుడు వారిని 2 భాగాలుగా విభజించారట. అదే మనము ఇదే ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట 23వ అధ్యాయం 23వ అధ్యాయం, అబద్ధాన్ని ప్రకటించిన వారందరినీ ఒక గుంపులో చేర్చాడు దేవుడు.
సత్యాన్ని ప్రకటించిన వారిని అందరినీ ఒక గుంపులో చేర్చాడు. దాన్ని ఏమన్నాడంటే 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 28వ వచనం, 23:28, చాప్టర్ నెంబర్ 23 వర్స్ నెంబర్ 28. కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలను, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. ధాన్యముతో చెత్తకేం సంబంధం? ఇదే యెహోవాకు 2 భాగాలు చేస్తున్నాడు దేవుడు. దేవుని సంబంధులు కాని వారిని ఏ గుంపులో చేర్చాడు? ఇక్కడ చెత్తతో పోల్చాడు. దేవుని సంబంధులైన వారిని దేంతో పోల్చాడు? ధాన్యంతో పోల్చాడు. ధాన్యం ఎక్కడికి చేరుకుంటుంది? కొట్టుకు చేరుకుంటుంది. చెత్త ఎక్కడికి చేరుకుంటుంది? కాల్చబడుటకు చేరుకుంటుంది చెత్త. ఇదే విషయమే 37వ అధ్యాయంలో చూసాంగా ఇందాక. ఇర్మియా గారు సిద్కియా అనే రాజుతో ఏమంటున్నాడు? బబులోను రాజు మీ మీదికి రాడని ఆ అబద్ధికులందరూ చెప్పారు కదా. చెత్త అంతా ఏమైపోయిందంటే చెదిరిపోయారు. సాధారణంగా చెత్త చెదిరిపోతూ ఉంటుంది, ధాన్యం క్షేమంగా ఉంటుంది ఒక చోట. ఈరోజు ఈ సభలన్నీ ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, ఈరోజు తెలియజేస్తున్నాడు దేవుడు, పరలోకము నుండి భూమి మీదికి కన్య మరియ గర్భాన జన్మించిన మహాపరిశుద్ధుడైన ఆయన ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చాడు. ఒక్క దేశపు ప్రజా రక్షణ కొరకు రాలేదు ఆయన. నేనే మార్గం అని చెప్పడానికి వచ్చాడు. ఆయన మార్గమే సత్యం అని చెప్పడానికి వచ్చాడు. ఆయనను వెంబడిస్తే జీవంలోనికి ప్రవేశిస్తామనే సందేశం ఆయన ఇచ్చి వెళ్ళాడు. ఈరోజు ఎందరైతే క్రీస్తు సంబంధికులు, యేసు ప్రభు సంబంధికులుగా ఉండి తమ ప్రాచీన స్వభావాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టి వచ్చి ఉంటారో వారందరినీ దేవుడు దేంట్లో చేర్చుకుంటున్నాడు? ధాన్యం అనే దాంట్లోకి చేర్చుకుంటున్నాడు. ఒకవేళ ఇంత ప్రకటించబడుతున్నా ఇది ఇంకా అబద్ధమే, ఇది నిజం కాదు, చాలా మార్గాలు ఉన్నాయి, ఆకాశంలో ఆకాశాన్ని తెరుచుకొని పైన ఒకటి ఉంది, మరో లోకం, అక్కడికి వేరే మార్గాల ద్వారా కూడా నేను అక్కడికి వెళ్ళొచ్చు అని అనుకుంటే లేదు మార్గం. ఆ ప్రభు మాత్రమే ఆ మార్గం. ఆ మార్గం ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటే ఇదిగో పరిశుద్ధ గ్రంథం. ఆయన భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఇచ్చిన ఈ 66 పుస్తకాల సముదాయం. ముగించే ముందు ఒక మాట చెప్పి ముగిస్తాను. మనం దాదాపుగా అందరము సెల్ ఫోన్లు వాడుతున్నాం, మొబైల్ ఫోన్. షాప్కి వెళ్ళి కొన్న తర్వాత నీట్గా ఒక బాక్స్లో ఇస్తాడు, ఒక అట్టపెట్టెలో ఇస్తాడు. దాన్ని తెరిచినప్పుడు లోపల మొబైల్ ఫోన్ ఉంటుంది, దానికి అవసరమైతే కొన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి వైర్లు ఉంటాయి. అది అటు ఇటు దెబ్బతినకుండా చక్కగా అట్టపెట్టెలతో పేర్చి మళ్ళీ దాన్ని ఎలా ఉపయోగించాలో ఒక చిన్న బుక్ ఇచ్చింటాడు, పుస్తకం కూడా ఇచ్చింటాడు. దాన్ని ఏమనాలి? మాన్యువల్ అని పిలుస్తారు. మాన్యువల్, చిన్న పుస్తకం ఇస్తాడు. మొబైల్ ఫోన్ కొన్నా అలాంటి బుక్ ఒకటి ఇస్తారు. ఇంట్లో ఒక టెలివిజన్ కొన్నా, టీవీ కొన్నా అలాంటి బుక్ ఇస్తాడు. ఇంట్లో ఒక రెఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్ కొన్నా కూడా అలాంటి బుక్ ఇస్తాడు, పెద్ద బాక్స్లో ఇచ్చి. ఎందుకు ఆ బుక్ అవసరం? ఆ బుక్ లేకపోతే ఏమవుతుంది? ఆ వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు. ఆ పుస్తకంలో చక్కగా బొమ్మలతో సహా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. దీన్ని ఇలా ఛార్జింగ్ చేసుకోవాలి, ఈ బటన్ నొక్కితే ఇది వస్తుంది అని అన్ని భాషల్లో ఇచ్చింటాడా? ఇంగ్లీష్ ఉంటుంది, చైనీస్ ఉంటుంది, జపనీస్ ఉంటుంది, కొరియా ఉంటుంది, అన్ని భాషలు పెట్టింటాడు. ఎందుకని భాషలు అవసరం? ఈ మొబైల్ ఫోన్ ఏ భాష మాట్లాడేవాడైనా ఉపయోగించుకుంటే అందరికీ అర్థమయ్యే విధంగా ఇది ఉపయోగపడాలని ఆ మాన్యువల్ తయారు చేశారు. సెల్ ఫోన్ విషయంలోనే ఇంత జాగ్రత్త తీసుకున్నారు మ్యానుఫ్యాక్చరర్ అంటే తయారు చేసిన వాళ్ళు. ఒక రెఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్ తయారు చేసిన వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిగో ఇది ఇంగ్లీష్ అర్థమయ్యే వాళ్ళకి ఇంగ్లీష్లో ఉండాలి, ఇది చైనీస్ అర్థమయ్యే వాళ్ళకి చైనాలో ఉండాలి, అన్ని భాషల్లో ఉండే వారికి అర్థం అవ్వాలని అన్ని భాషల్లో చేశారు. మన విషయంలో కూడా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుమని భూమి మీదికి పంపించిన తర్వాత మనల్ని అలా గాలికి వదిలేయలేదు. మీ బ్రతుకు మీరు బ్రతకండి అని. అలా వదలక మన చేతిలో దేవుడు
ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనే మాన్యువల్ని మనకిచ్చాడు ఆయన. ఈ మాన్యువల్ని ఇచ్చి మీ బ్రతుకు చక్కగా సాగాలి అని అంటే నాయన తెలుగు మాట్లాడే వారికి తెలుగులో మీకు అందజేస్తున్న ఈ మాన్యువల్, ఇంగ్లీష్ మాట్లాడే వారికి ఇంగ్లీష్లో ఇస్తున్నాను ఈ మాన్యువల్, ఇంగ్లీష్ బైబిల్, కన్నడ మాట్లాడే వారికి కన్నడలో ఈ మాన్యువల్ని ఇచ్చాడు. ఈ మాన్యువల్ని ఇచ్చింది ఎవరో తెలుసా? ఇమ్మానుయేల్ అనే ఇమ్మాన్యుయేల్ ఇచ్చాడు ఆయన. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు అనే లోకరక్షకుడు వచ్చి ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చి ఆ ఇమ్మాన్యుయేల్ మాన్యువల్ మ్యాన్కి ఇచ్చాడు. మ్యాన్ అంటే మనిషి, ఇమ్మాన్యుయేల్ అనగా యేసు ప్రభు అనే మన రక్షకుడు. మాన్యువల్ అంటే దేవుడు మనకిచ్చిన 26 పుస్తకాల అన్ని భాషల్లో. కొన్ని సందర్భాల్లో కొందరు అంటారు, మీ బైబిల్ ఇన్ని భాషల్లోకి తర్జుమా చేయిందండి, అందుకే చాలా పొరపాట్లు జరిగి ఉండొచ్చు అని అంటారు. ఇప్పుడు నేను అంటాను, బేసిక్ సెంటెన్స్ మనకు తెలుసు. మీ పేరు ఏమిటి అన్నాం అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏం చెప్తాం? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం. హిందీలో చెప్పాలంటే ఆప్కా నామ్ క్యా హై అంటాం. కన్నడలో చెప్పాలంటే నిన్న హెసరేను అని అంటారు. ఇలా ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్లో ఏదైనా తేడా జరిగిందని చెప్పచ్చా? చెప్పండి. యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా యేసు ప్రభు చెప్పిన మాటలను వేరే వేరే దేశాలకు అన్ని చోట్లకు తీసుకెళ్ళినప్పుడు వారు అక్కడ ఉండి నివసించి వారి భాష నేర్చుకొని సత్యాన్ని ప్రకటించారు. అప్పుడు వీరు చెబుతున్నది నిజమని అర్థమైంది. ఒకవేళ ఈ గ్రంథమే, బైబిల్ గ్రంథమే ఇన్ని భాషల్లో లేదనుకోండి, ఏ గ్రంథమైనా ఇన్ని భాషల్లో లేకపోతే మన పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఎవరో కుక్కని చూపిస్తే అది కుక్క కాదు గాడిద అని చెప్పినా కూడా మనం గాడిద గారు బాగున్నారా అనాలి పరిస్థితి వస్తుంది మనది. ఒకదాన్ని చూపించి వారు ఏది చెప్తే ఇంకా అది నమ్మాల్సిందే పరిస్థితి. ఈరోజు దేవుడు మనకు ఇన్ని భాషల్లో ఈ గ్రంథాన్ని ఇచ్చాడనంటే దేవుడు ఆలోచించాడు, తర్జుమా చేసిన వారిలో తన ఆత్మను ఉంచాడు. తన ఆత్మను ఉంచి, ఇదిగో మీరు ఒక వస్తువు కొంటేనే దానిని ఎలా ఉపయోగించుకోవాలో అన్ని భాషల్లో ఉంది కదా, అలాంటిది నేను నా స్వరూపమందు నా పోలిక చొప్పున మిమ్మల్ని పంపించిన తర్వాత ఈ భూమి మీద ఇన్ని భాషలు మాట్లాడుతూ చెదిరిపోయారు. మీ అందరికీ నా మనసు అర్థం అవ్వాలంటే ఎవరో చెబితే కాదు, వారు చెబుతున్నవి నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటే నీ చేతుల్లోనికి నేను రావాలి అని ఆయన వాక్యాన్ని అన్ని భాషల్లోనికి తర్జుమా చేసి మన వద్దకు పంపిస్తే వీళ్ళు చెబుతున్నది నిజమా కాదా అని పరిశీలించుకోవడానికి మన చేతుల్లో కూడా ఇన్ని కాపీస్ని, ఇన్ని అద్భుతంగా ఈ గ్రంథాలను మన చేతిలో పెట్టాడు. గ్రంథాన్ని చేతిలో పెట్టి పరిశీలించండి, చదువుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళు చదువుతున్నది కరెక్టా కాదా చెక్ చేసుకోండి. ఆ అవకాశం మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి బైబిల్ని కలిగిన ప్రతి ఒక్కరూ భ్రమపరచు ఆత్మకు ఏమవ్వకూడదు? బలవ్వకూడదు. మనం బలవ్వకూడదు. బలి అయిన ప్రభు వైపు వద్దకు వెళ్ళి, భారం మోసిన ఆయన వద్దకు వెళ్ళి మన భారాన్ని విడిచి ఆయన వలె తిరిగి పునరుత్థానులుగా మారి పరలోక ప్రయాణం చేద్దాం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మా ఎడల మీకున్న అపారమైన ప్రేమను గురించి, మీ వారిగా మేము భూమి మీద జీవిస్తే మా భవిష్యత్తు ఏమిటో, మీతో కలిసి మేము జీవించకపోతే అది ఎంత అపాయకరమైన స్థితికి వెళ్ళిపోతుందో అనే విషయాలను మాకు బయలుపరిచారు. నా తండ్రి, మీ బిడ్డలుగా మేమందరము మీ వద్దకు చేరుకోవాలని చేసిన ఈ ప్రయత్నం, విత్తబడిన ఈ వాక్యమును సాతానుడు వచ్చి దొంగిలించకుండా కాపాడమని వేడుకొంచు. ఇట్టి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నటువంటి మీ దాసులు చిన్ని బ్రదర్ గారిని, వారి కుటుంబాన్ని, సహకరిస్తున్న సంఘాన్ని, మరి ముఖ్యంగా పాస్టర్ గారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని, హాజరైన మీ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకొని, ఏ ఒక్కరు కూడా నా ప్రభువా మీకు దూరం అవ్వకుండా మీ వద్దకు నడిపించబడలాగున నా తండ్రి, కేవలం ఈరోజు విత్తబడిన వాక్యమే కాకుండా ఇన్ని సంవత్సరాలుగా ఎందరైతే మీ దాసులు ప్రకటించి ఉన్నారో
ప్రతి ఆదివారం సంఘంలో మీ దాసులు పాస్టర్ గారు ప్రకటిస్తున్న మాటల ద్వారా కూడా నా తండ్రి మీకు సమీపస్తులుగా మీ బిడ్డలు మారుటకు సహాయం చేయమని, మారి రక్షణలోనికి వచ్చిన వారు తొలగిపోకుండా కాపాడమని వేడుకొంచు. మీ కాపుదల, సంరక్షణ, మీ కృపాక్షేమములు వీరి ఎడల హెచ్చుగా ఉండేలాగా కృప చూపి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటా, మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.